బాత్రూములు కట్టినాయా, అక్షింతలు వచ్చినాయా, నీ తల్లికి నువ్వు ఉడితే నీ నర్సొచ్చి చెప్తాక నీకు తెలియదు తల్లికి పుట్టావని. మాతృత్వం అనేది ఒక దేవుడు ఇచ్చిన వరం. చాలా మంది నిన్న పేపర్ల యువతకు ఎంతో శాతం మంది మాతృత్వానికి వస్తలేరని బాధపడుతున్నటువంటి వార్త వచ్చింది. అటువంటి మాతృత్వం సంబంధించి దేవుడిచ్చిన వరానికి సంబంధించినటువంటి తల్లి బిడ్డ జన్మ గురించి మాట్లాడినటువంటి మూర్ఖుడు తెలంగాణ అమ్మలకు అక్కలకు అందరికి అన్నం పెట్టి అడుగుతా ఉన్నారు. మీ జన్మ, మీ బిడ్డ పుట్టినటువంటి జన్మ మీకు పుట్టిందా లేదా అని నర్సు చెప్తే తెలుస్తుంది అనేటువంటి మూర్ఖుడు మనకు అవసరమా అని అడుగుతా ఉన్నాం. ఒకసారి ఆయన ఎన్నికల అభ్యర్థి తీయండి. అన్నమల యూనివర్సిటీలో పీజీ ఏదైతే బిఏ సైన్స్ మీరు బయట ఇస్తా అందరూ ఆయన పెట్టినప్పుడే 10వ తరగతి ఏడ పాస్ అంటే చెప్పానండి, ఇంటర్మీడియట్ ఏడ పాస్ అంటే చెప్పానండి. పొన్నం ప్రభాకర్ డిగ్రీ at SRR కాలేజ్ 1987 పాస్ అవుట్. నా అడ్మిషన్ నెంబర్ 058603 చూసుకోమని పోయి లా పిఎంఆర్ కాలేజ్ తార్నాక ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎక్స్టెన్షన్. నా అడ్వకేట్ ఎన్రోల్మెంట్ 640/96 రా ఏదో చూపెట్టు. చదువు రాదు, భాష రాదు, ఎదుటి వాళ్ళని గౌరవించే తెలియదు. నేను మా మిత్రులతో కొంతమందితోటి, మా అన్యన్ కుమార్ తోటి, మా జర్నలిస్ట్ మిత్రులు కృష్ణ రమణతోటి, అయ్యా జగిత్యాల వరంగల్ రోడ్డుకి ఇట్లా తీసుకొచ్చినాం, మీరు ఇక్కడ నుంచి దయచేసి ఈ రోడ్డు మీద పోతుంటే మీరు NH కొట్టండి, NH 563 వస్తుంది. ఈ రోడ్డు మీద 40 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఆనాడు వెల్చాల నుంచి రోడ్డు ఇక్కడ తీసుకొచ్చినాం. దాన్ని వదిలిపెట్టి ప్రతిమా కాలేజీ తీసుకుపోయిన వినోద్రావు 5 ఏళ్ళు మన ఊరికి చేసిన సేవ లేదు. కానీ ఆయన మెడికల్ కాలేజీ కాడికి ఆ రోడ్డు మార్చుకున్నాడు. దీని గురించి కొద్దిగా శ్రద్ధ తీసుకో కూడా కుమ్ముక్కు రాజకీయాల స్పందించకపోతుంది కదా. ఇలా అనేకంగా చెప్తా ఉన్నాం. బరాబర్గా కుమ్ముక్కు రాజకీయాలు ఇంతకుముందు చెప్పినట్టుగా మ్యాథ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ లో నేను మించినోడు లేడు. మాట్లాడింది కానీ సభలు చేసింది కానీ సెంటర్ ఎప్పుడు చాలా జరగదు. కొత్తగా ఈ మధ్య బీజేపీలో కూడా వాడిని కలుపుకుంటున్నా బలం పెరుగుతుంది. నెత్తి మీద ఆటాన పెడితే అర్ధ పైసలు కమ్ముడు పోనని కొంతమందిని చేంజ్ చేసుకుంటున్నాం. మేము అట్లా చేంజ్ చేసుకుంటున్న శురువు అయితే ఇలా ఒక్కరు కూడా మిగిలిన నీ దగ్గర మా ముఖ్యమంత్రి గారు చెప్పింది యాద కూర్చుకో. మేము అటువంటి ప్రోత్సహిస్తలేము. మీరు ఒకటే పార్లమెంట్ అభ్యర్థి, వాడు కొత్త అభ్యర్థి. గతంలో ఏం చేసిండు చేయలేదానికంటే చదువుకున్నాడు, భవిష్యత్తులో నియోజకవర్గం చేస్తాడు. అతనితో నలుగురం శాసనసభ్యులు ఉన్నాం, పార్టీ నాయకత్వం ఉన్నది, బరాబర్గా కలిసి చేస్తాం, మేము ఐక్యంగా ఉన్నాం.